టెస్ట్ చేయకూడదు తీసిపోయే అవకాశం ఓన్లీ డాక్టర్ల ఎక్స్పీరియన్స్ వల్ల టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ చేసి నేను ఇంజక్షన్ చేస్తాను. అది ఇలా చేయదు, బలంగా పెట్టుకోవాలి చేయాలి. ఇలాగండి పర్లేదు ఆర్మీ చాలా అంటున్నట్టుంది. ఆర్మీస్ ఎలా ఉంటాయి? అది లాంగ్ టైం కదా. వీటికి రావాలండి. అది ఎప్పుడు ఏంటారని డిశ్చార్జ్ అవుతుంది. వాళ్ళన్నారు కదా చేసిన తర్వాత దీన్ని ఇక్కడ మాత్రం చేయండి. ఇది ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిందండి. ఇంకా చేయలేదండి. ఇప్పుడు చేస్తారా వచ్చాను, మీరు వచ్చారు అంటాను. ఈవేళ కూడా తొందరగా ఇస్తాను. కింద పైకి ఇప్పుడు కూడా తోటని సపోర్ట్ తీసుకోవాలండి. అలా సపోర్ట్ తోటని ఈ యాంగిల్ అండి. కొన్ని కూర్చొని అన్నీ చూసుకొని రాసుకున్నానండి. ఇంకా నిన్న ఫోన్ చెప్పంటే చెప్పండి మీరేమో బయటకు వెళ్తామన్నారు కదా, అందుకే డిస్టర్బ్ చేయకూడదని చేయకూడదు. నేను ఎగ్జామ్గా వదిలేసానండి. వాళ్ళేమో మళ్ళీ అడుగుతున్నారా పోస్టింగ్ అండి. ఇంజనీరింగ్ కష్టం ఏం కాదు కానండి, శాలరీ బాగుంటుంది. ఒత్తిడి ఏం పడిపోదు. ఒత్తిడి ఏం ఉండదు. ఒత్తిడి ఏం పడిపోదండి. మామూలు లోకల్గా బీచ్ అయితే మీరు వెళ్ళారు కదా, ఇంకా అది మీరు వెళ్ళరు. హాస్పిటల్ వర్క్ అంటే ఇది చాలా చాలా బాగుంది. 3 minutes. చెప్తాను ఎందుకండి పక్కన దాన్ని కిందే మొత్తం చేస్తారు. సెమన్ వేసిన తర్వాత దాని విషయంలో హార్మోన్స్ యూజ్ చేయండి. ప్రెగ్నెంట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అయిపోయిందండి. మన ఎప్పుడు కంపెనీ ఆల్ డిజిట్ వస్తానండి. మరి ఎక్కడ ఇస్తారు తెలియదు. చూసుకుంటే క్యాంపస్ వచ్చేసారు.
కానీ రెండు బాగా అయిపోయింది కదా. అంటే ఆ పీజీ ఇల్లు తీసుకోవాలండి స్టార్టింగ్ ఆ? పీజీ తీసుకోవాలి 5,000 పీజీ అంటే రూమ్స్ అంటే కాస్ట్ తీసుకున్నాను మరి భోజనం మళ్ళీ బయట ఆడలో తింటారు. పెడతారు భోజనం వేసుకొని బ్రేక్ఫాస్ట్ బెడ్ ఏదైనా చిన్న రూమ్ కింద బాత్రూమ్స్ అన్నీ ఉంటాయి దాంట్లో ఉంటే అంటే ఒక రూమ్లో ఇద్దరు ముగ్గురు ఉంటారా మళ్ళీ? తీసుకుంటే సపరేట్ ఇలాగే తీసుకుంటే ఒక 6,000 7,000 అయిపోతుంది 10,000కి లోపల క్లియర్ అయిపోతుంది ఒక 2-3 మంత్స్ అలాగే వీటికి అలవాటు అయిపోయింది అనుకోండి అలవాటు అయిపోయింది రూమ్ ఇద్దరు ముగ్గురు కలిసి రూమ్ తీసుకోవడానికి బాగుంటుంది బెంగళూరుకి వచ్చి ఆల్మోస్ట్ అంటే పీజీనే ఉంది ఏ ఏరియా అని చెప్పమనండి అక్కడ ఏమైనా అవైలబుల్ ఉంటే నేను కంపల్సరీ నేను ఇంకా వచ్చినట్లు వెళ్తున్నాను వచ్చిన కంటిన్యూ చాలదండి. ಕೈ ಒಳಗೆ ಹೋಗ್ತೀವಿ ಇಲ್ಲಿಡಿ ಇಲ್ಲಿಡಿರಿ ನಮ್ಮದು ఓన్లీ 6 minutes అయిందండి. ಅಂದು నేనండి మార్నింగ్ వెళ్ళాను మధ్యాహ్నం చేపట్టాను. సమ్మర్లో మాత్రం చూస్తానండి చాలా చల్లగా బాగుంటుందండి ಮಾಡಿದ್ರೆ ಇನ್ನೊಂದು ಕೈ ಹಿಡ್ಕೊಂತಾರೆ
ఈ టైంకి మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఎక్కడ వచ్చేస్తాం అట్లా స్పాట్లో మన కళ్ళు న్యూస్ తెలిసి లోపల ఎక్కడ వచ్చేస్తాం. ఏంటంటే బాగా దాని గురించి దగ్గరికి తింది చేతోటండి చేతోటే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇంకోటి ఇన్వెస్ట్ చేసి చేసేయండి మామూలు ఇన్వెస్ట్ చేసేయండి. చదువుదామంటే ఏది రాదు, ముందు ప్రాక్టికల్గా వెళ్తానే నేను కొంచెం కొంచెం నేర్చుకోవాలండి. ఒకేసారి నాకు చదువుదామంటే కుదరదు, ఏది దాటిపోయింది కదా. ముందు ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత మనకి మీకు తెలుస్తుంది ఇది నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా తోడతానే ప్రాఫిట్స్ అవుతాయని ఇప్పుడు అనుకోవచ్చామండి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా, కానీ పేషెన్స్ ఉండాలి. 2015 మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అబ్బాయిలు అయితే గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. డిజిటల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కువ సిల్వర్ మీద డిజిటల్ గోల్డ్ మీద లాస్ అంటే బంగారం తగ్గినప్పుడు తగ్గుతుంది, పెరిగినప్పుడు పెరుగుతుంది. అది షేర్స్లో అయితే పెరిగినట్టు తీసుకోవాలి, తగ్గినప్పుడు మాత్రం ఉండాలి. వెయిట్ చేయాలి, వెయిట్ చేయకుండా పుట్టు పోయింది నేను 20 రూపాయలు పోయింది 30 రూపాయలు పోయింది అనుకున్నాం అనుకోండి, ఇంకా తర్వాత 10 పోయినా 10 పోయింది ఇంటికి వచ్చింది అనుకోండి, ఇంటికి ఏమి రాదండి. అక్కడ మనకి అక్కడ మన దగ్గర పేషెన్స్ లేదంటే అర్థం అవుతుంది, ఓకే లేదంటే అర్థం. చాలామంది లేదంటే ఇంకో సిస్టమ్ ఏంటంటే అది నేను చెప్పి ట్రేడింగ్, ఇంకో ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇంకా మనకి డబ్బు అవసరం లేదు, ఇంకా అక్కడ ఉంటుంది అనుకున్నాం అనుకోండి, బ్యాంక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎక్కువ ఎంత వస్తుందో మనం చెప్పలేమండి, కానీ బ్యాంక్ ఎంత 6% ఇస్తాడు. దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మేము చెప్తాం ప్రాఫిట్ వచ్చి తీసేయండి, షేర్ మళ్ళీ డౌన్ అయ్యే అవకాశం ఉందని చెప్తాం, తీసుకోవాలి. స్టార్టింగ్లో 10,000 సరిపోద్దండి. 10,000 స్టార్ట్ చేసుకుంటానండి. అలా రోజుకి 300 400 అలా రాకుండానండి. షేర్లు కొనుక్కోండి, మన పేరు మీద ఉండిపోతాయండి. ఇంకా మన పేరు మీద ఉండిపోతాయండి. పేమెంట్ అకౌంట్లో ఉంచాలి, పేమెంట్ అకౌంట్ నెంబర్ అన్నీ ఉంటాయండి బ్యాంక్ లాగా. ఇంకా అస్సలు ఎవరు ఏం చేయలేదండి. మనకి మళ్ళీ పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ మళ్ళీ మన సెల్ ద్వారా ఇస్తేనే మనకి ఏటీఎం పిన్ లాగా అండి, అప్పుడే సేల్ అవుతాయండి. అప్పుడు దాకా ఏం సేల్ అవ్వండి. ఎవరు కూడా కనీసం ప్రధానమంత్రి కూడా ఏం చేయలేదండి, ఎవరు కూడా ఏం చేయలేదు. ఇంత సిబిఐ అంటలో తెలిసి సిబిఐ కన్నా పవర్ఫుల్ అండి, సిబిఐ కూడా పనిచేయదు. ఏం జరగవండి అసలు, ఇన్ కేసు కూడా జరగదు, వెంటనే పడేసుకుంటారండి, వెంటనే పడేసుకుంటారు. స్కామ్ అంటే పూర్వం అది అంత టెక్నాలజీ లేదండి, అంత టెక్నాలజీ అసలు సేమ్ చిట్టుకునేటికి ఎలా ఉంటుందండి. ఇంతకుముందు యుద్ధాలంటే మనుషులు ఏం చేసేవారు, ఇప్పుడు మనుషులు ఎక్కడ చేస్తున్నారు, మిసైల్ వేస్తున్నారు, ఇవన్నీ డ్రోన్స్ ఇవన్నీ బాంబు, ఇంకా అక్కడితో క్లూజ్ అండి. ఇంకా తీస్తారా మొత్తానికి కూడా ఉందా, నీకు కూడా ఉందా? మరి ఇది వేరే అవుతుందేమో కదా, మళ్ళీ స్టాప్ అవుతుంది, ఎక్కడ అవుతుంది?